నేను మొన్న ఎపిసోడ్‌లో చూసున్నాను. ఏనుగున చూడడానికి వెళ్ళినవాడు గుడ్డివాడు, మగోడు కలిపినది ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పి ఉన్నాను. అదేవిధంగా మనం తిరిగి సందర్భంలో మనకి ఎవరో కనిపించేటప్పుడు వాళ్ళు చూసి స్వామిని పిలిచినా కూడా కనిపెట్టినట్టు వెళ్ళిపోతున్నాడు స్పీడ్‌గా. ఎందుకంటే వీడు ఏ విధంగా ముప్పు నాకు తెచ్చి పెడతాడు. ఏంటి సంపాదించలేని ఒకే ఒక శక్తి ఉందంటే అది ప్రాణశక్తి. అది జనని జన్మసంఖ్యానం వర్ధని కుల సంప్రదానం పదవి పూర్వజ్ఞానం. ఆ పదవి అంటే ఆ పోస్ట్ అంటే ఇంతవరకు నేను సాధించినది తెలుసుకునేది కాక దానిపైన ఉండేది సాధించడానికి కోసం ఉండే ప్రయత్నం కావాలంటే దానికి శరీరం కావాలి. అట్లుండే శరీరం కావడానికి నేను దూరాలని చెప్పేసి ఈ ఆత్మశక్తి కూడా సంచరిస్తుంటుంది. అదన్నీ మీరు వచ్చి ఉంటే నాకు మనసు కుదిరితే ఆ శక్తిని కూడా చూపించాను నేను, అలా సంచరించే శక్తిని కూడా. దాన్ని నా వాళ్ళు అయినది. మొన్న 2 నెలల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది వీళ్ళకి సంబంధించినదే. అంటే ఏదో మనం పరీక్ష నిరీక్షించి చెప్పిన వాళ్ళ దగ్గర ఆ స్థాయి ఉందని ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే వాళ్ళతోటి స్నేహం చేయాలి. స్నేహం ఎవరితోటైనా చేయొచ్చు. ఇప్పుడు ట్రైన్లో, ఫ్లైట్లో, బస్సులో మనం ప్రయాణం చేసినప్పుడు పక్కన ఉన్నతో ఏదో మాట్లాడితే అది అక్కడితో వదిలేయాలి. అది కాకుండా చర్య వచ్చిందనుకో, వాళ్ళు ఉండే వరకో మనం ఉండే వరకే ఆ స్నేహాన్ని ఇడవకుండా వీళ్ళ దూరగా ఏం జారితే నేను ఎవరికైనా ఉపాయం చేయగలుగుతానంటే ఒక్క దృష్టితోటి వాళ్ళతో స్నేహం చేయాలి. అయితే వాళ్ళకి ఎప్పుడు బుద్ధి ఒకరిగా ఉండదు. కారణం అంటే వాళ్ళ బుద్ధి మనసు చిత్ బుద్ధి అహంకారం 3 రకాలు ఉంటాయి. అది ముగ్గురు ఆధీనంలో ఉంటుంది. వీళ్ళు ఉండదు. ఆ ప్రాణం ఆడేది జనరేటర్ నడపడానికి ఎంజిన్ ఉంటుంది. ఎంజిన్ చేయడం కలిసిన విధంలో వీళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు అందు నుంచి ఎన్ని రకాల లైట్లు తిరుగుతుందో, మోటార్ తిరుగుతుంది, మిక్సీ జరుగుతుంది, గ్రైండర్ పంపు సెట్ తిరుగుతుంది, అన్నీ లైట్లు తిరిగిదా ఆ విధంలో అన్నిటితో కలిసి దేనికి నాకు సంబంధం లేదని చెప్పి కూర్చుండేది. అయితే ప్రపంచ వ్యవహారంలో వాళ్ళు లేకుండా ఉంటారా? ఉంటారు. అటువంటి ఒక కళా సృష్టి కోసమే చెప్పేది. వాళ్ళు కురిని అటువంటి కురిని అంటే నేను వాళ్ళని చూసేది లేదు, వాళ్ళ చరిత్రలు చదివి ఉన్నాను. అది చరిత్రలు ఒక 30-40 సంవత్సరం వరకు కూడా తెలియకుండా ఉండేది. ఇదన్నీ ఆ గ్రంథాలు వాళ్ళు అనుభవించిన అనుభవాలు అన్నీ రాసి దాచిపెట్టినది. ఎప్పుడో అది ఈ సూర్యకిరణాలు, ఈ వాయు స్పర్శ కావాలన్న యోగం వాళ్ళు కూడా సంకల్పం చేసి పెడితే ఎవరికో దొరుకుతుంది. దొరకనప్పుడు ఏదో ఆ దానికి రూపాయికి పాపాయికి ఎవరికో అమ్ముతారు. అది ఎవరో తీసుకొచ్చి నానా సమర్థుల మధ్యలో వచ్చి దాన్ని అనాలిసిస్ చేసి రాసి అప్పుడు వాళ్ళకుండే అనుభవాలు, వాళ్ళు వినేది అనుభవాలు అన్నీ కలిపి పెట్టి అది తయారు చేస్తారు. అలాగే ఆఖరికి వీడు రాజు అయిన తర్వాత ఏమన్నాడంటే, వీడికి పెళ్ళి అయిందో కూతురు పుట్టింది. కూతురు పుట్టిన అది గడుపుతో పుట్టినప్పుడు ఇంకా డెలివరీ అవ్వలేదు. దానికి ముందు సైన్యాధిని పిలిచి, నాకు ఇంతవరకు తెలుసు, ఇంతుపరి దీనికి ఇంకా పైన ఉండే డిగ్రీలు మరలు నాకు ఎవరు ఎక్కిస్తారో వాళ్ళకందరికీ ఆహ్వానం. నాకు తెలియని చెప్తే వాళ్ళకి దేశంలో కొన్ని భాగం ఇస్తాను, ఎవరైనా రావచ్చని చెప్పేసి వస్తే అందరూ వచ్చారు. చెప్పాడు, నాకు తెలుసని చెప్పినా చిరసేదం జైలుదేరం వెళ్ళి పెడతాను. వచ్చిన వాళ్ళందరూ అది అడుతుండేది. ఆఖరి రోజు ఉయ్యాలు పెట్టిన రోజు ఆఖరికి ఒకడు వచ్చాడు. ఆడు కుష్ఠరోగం ఉన్నట్టు నల్లగా అన్నాడు. సిపాయిలు వచ్చి అన్నాడంట, ఎందుకయ్యా అక్కడ మీ రాజుకి జ్ఞానం చెప్పడానికి వచ్చాను. బాలేటుడయ్యా నువ్వు, ఇదో పెద్ద పెద్ద పండితులు వచ్చి జైలు పడి ఎడుతున్నా, కొందరు నెరకేశారు,
నేను చెప్పబోయాను గట్టిగా అరుతుండే ఎవరెక్కడని అడిగాడు. ఎవరెక్కడని రాజు పైన నుంచి అడిగాడు. అంటే అప్పు స్టైర్, ఆయన అప్ స్టైర్లో ఉన్నాడు. ఉయ్యాలు అయిపోతుంది, అన్ని ఉయ్యాలన్నీ అలంకారం చేసింది. ఆ టైంలో రమ్మని చెప్పి ఈయన కిందకి వచ్చాడు. వచ్చిన పడుతుంటే కూర్చోమని చెప్పకుండా ఈయన కూర్చున్నాడు. ఆగు అన్నాడు. ఏమన్నాడు? ఆగు. ఆగు అని చెప్పాడు. ఈ ఎస్కేప్. ఈ పిల్లకి పెరిగింది అలాగే నించున్నాడు. అందరం పిలుస్తున్నారు, ఏం మాట్లాడతలేదని చెప్పి ఉంగరం రాసి అకౌంట్స్ అన్నీ క్లియర్ చేసుకొని జరిగిన విషయాలకన్నీ ఈయన ఉంగరం ముద్ర పెట్టి అలాగా జరుగుతుంది. ఒకరోజు టకారును ఎవరక్కడ రండ్రా, ఇందాక ఒక సాధువు ఒక గడ్డతోటి ఒకడు ఉన్నాడండి అక్కడ. స్వామి ఎలా కాదు, అది ఇప్పుడు ఎలాగో ఆడుతున్నారు చూడండి, మీ గోర్లు ఇంత పెరిగిపోయింది, జడ ఇలా పెరిగిపోయింది అర్థం ఎత్తి చూస్తే అవును కదా, అప్పుడు నేను సేవింగ్ చేసుకున్నాను, ఇలా కాదు, అయితే నాకు ఈ వ్యవహారం వద్దని చెప్పి పారిపోయాడు తపస్సుకి. అంటే ఆగుమని చెప్పినవాడు ఎవడు, ఆగుమని చెప్పిన మాటకి ఈవిడ ఆగిపోయిందేంటి, సప్త ధాతువుల సంబంధించింది. ఆ విధంలో మనం కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏముండాలి, మన ఆస్తులు వాస్తులు ఉండేది కాదు, నాకు జన్మ ముక్తి జరానాస్తికి వెళ్ళడానికి ఉండేది. జన్మం నుంచి ముక్తి పొందాలి, వార్ధాక్యం నుండికి ముక్తి పొందాలి. దానికోసం మనం చెయ్యాలి. ఎందుకు, నేను ఎందుకు పుట్టాను, ఈ విషయం అంటే ఏంటి, విషయంలో నా పాత్ర ఏంటి, నేను ఈ సమూహానికి ఏం చెయ్యాలంటే ఆ భావన కలిగే వరకు మనం దెయ్యాలు పిదాదులా తిరగడం తప్పదు, బతకడం తప్పదు, అన్నీ పోవాలి. కిలం పోయినప్పుడే ఒరిజినల్ కలిగేది. అప్పుడు అది సత్ చిత్తత్ సిత్ సత్ అందులో చేరగలగాలి. అందులో చేరవలసడానికి ఉండే అవకాశం వెతకడానికి కోసమే మనకి యోగా అని ఉండేది, యోగం అని ఉండేది. యోగం యోజిపిన తర్వాత యోగతోటి శరీరాన్ని దృఢం చేసి ఆమాశయంలో ఉండే జడరాజ్ఞ సన్మార్గాన్ని జరిపించగలిగి అందులోంచుండే షట్కర్మాన్ని ఆచరించి దానికి పైన ఉండే మార్గానికి ప్రాణాయామం చెప్పేసి నేను దానికి అప్పుడు జోకేశాను. ఎరం ముక్కలు పీల్చి కుడి ముక్కుతో కుదిరి ముక్కుతో పీల్చి ఎరముక్కు, అది కాదు, అదొక మార్గం. అడ్రస్ లేకుండా తిరిగిన గాలిన సరి అయిన మార్గంలో తీసి నీ శరీరానికి వచ్చి కుండలు నించోపెట్టి దానికి మూతేసి అక్కడ పెట్టాలి. అప్పుడు అందులోని కుండ ఉడుకుతుంది, ఉడికినప్పుడు అంత చెమట కారుతుంది. అది సర్వాంగం వ్యాపించాలి. సర్వాంగం వ్యాపించిందనుకో జగత్తంతా వ్యాపిస్తాడు. చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. ఇప్పటివరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్కసారి మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.